డీటెయిల్స్ చూస్తే అమెరికాలో కాల్పుల ఘటనలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ లో గ్యాస్ స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో చంద్రశేఖర్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అమెరికాలో గన్ కల్చర్ నిత్యం అనేక మందిని బలి తీసుకుంటోంది. ఇందులో తెలుగు విద్యార్థులు కూడా ఉంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఎన్నో ఆశలతో పై చదువులకు వెళ్లే విద్యార్థులు ఇలా గన్ కల్చర్ కి బలవటం విషాదం. లేటెస్ట్ గా జరిగిన ఘటనలో ఎల్బీ నగర్ కు చెందిన విద్యార్థి అమెరికాలో కాల్పుల ఘటనలో చనిపోయాడు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ ఖాతాలో పోస్టుతో ధృవీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత. ఇప్పటికే అమెరికా చదువుల కోసం అని చెప్పేసి ఇక్కడి నుండి తెలంగాణ రాష్ట్రం నుండి కావచ్చు, ఇండియా నుండి కావచ్చు, చాలా మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్ళిన తమ పిల్లలు తిరిగి శవాలుగా రావడం నిజంగా బాధాకరమనే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు కూడా ఎల్బీ నగర్ లో ఘటన చోటు చేసుకున్నట్లుగా ఎల్బీ నగర్ కు చెందిన ఓ విద్యార్థి అమెరికా చదువుల కోసమని అమెరికాకు వెళ్లి అక్కడ కొంతమంది దుండగులు కాల్పులు జరపడంతో ఆ విద్యార్థి మృతి చెందినట్లుగానైతే తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు గత కొద్ది రోజులుగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. చాలా వరకు కూడా ఇందులో ఈ కాల్పులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రమాదాలకు సంబంధించి కావచ్చు, తెలుగు విద్యార్థులు ఇందులో ఎక్కువగా చిక్కుకుంటున్నారు. అందులో ఇటు ఇండియా నుండి హైదరాబాద్ నుండి వెళ్లిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడం గమనించవచ్చు. సో దీంతో కొంతవరకు కూడా అటు తల్లిదండ్రులు ఎదిగిన బిడ్డ ఈ విధంగా తమకు లేకపోవడం, ఆ మాటని కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఈ యొక్క బీఆర్ఎస్ లీడర్ అయిన హరీష్ రావు కూడా వెళ్లి వారిని పరామర్శించడం, అదే విషయాన్ని ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికైనా ఈ పరిస్థితులు మారాలంటూ తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఆ కుటుంబం శోక సముద్రంలోనైతే మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. రైట్, థాంక్యూ లిఖిత.